మా జీవితాన్ని కొనసాగిస్తూ విశేషమైన సంగతులను తెలియచెప్తూ అనేకులను ఆధ్యాత్మికంగా దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని తెలియచెప్తూ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఈ లోక ప్రక్షాళన, ఈ లోకములో పాపములో కొట్టుమిట్టులాడుతున్న వారికి పవిత్రమైన రక్తాన్ని చిందించి ప్రజలందరినీ రక్షించి చివరిలో దేవుడి చిత్తాన్ని జరిగిస్తూ అతను ముగింపు కాలాలలో ఆయన పలికిన మాటలను ధ్యానపూర్వకంగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు తన చివరి పలుకులుగా మరి తన శిష్యులకు పిలిచి అతను మాట్లాడుతున్న సందర్భాలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చూడగలిగితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనందరికీ దేవుడిస్తున్న ఒక ఆజ్ఞగా, దేవుడు మనందరికీ చెప్తున్న మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త అయిన దేవునిగా, ఇగో ఈ భూమి మీద పరలోకములో, భూలోకములో, పాతాళ లోకములో నాకు అధికారం కలిగిన వాడిగా నేను మాట్లాడుతున్న మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఈరోజు దేవుడి సన్నిధిలో మనందరము కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను మనం మర్చిపోకుండా మన బ్రతుకుల్లో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్న దేవాతి దేవుని యందు మనం ఇష్టలుగా బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని కూడా మనం జరిగించవలసిన అవసరత మనందరి మీద ఉంది అనడంలో ఏ సందేహము లేదు. ఎందుకంటే ఆయన మనకు ఒక ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి. వీడేమంటాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇక్కడ ఇదే మాటలా పట్టుకుని మార్కు సువార్త 16వ అధ్యాయము 15 వచనంలోకి వెళ్ళేటప్పటికి రెండవ మార్కు మరి ఆయన కూడా మాట్లాడుతూ సువార్తల్లో ఆయన కూడా మాట్లాడుతున్న మాటల్లో 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనం అంటాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఇది మనందరి మీద పెట్టాడు. సువార్త ప్రకటన అనగానే ఏదో సేవకులుగా పిలువబడుతున్న వారికి ఈ బాధ్యత ఉంది, మాకు కాదు అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ చదువుతున్న మాటల్లో మరియు మీరు, మరియు మీరు, మీరు అంటే ఎవరు? 12 మంది శిష్యులా? యేసుక్రీస్తు నమ్మినవారా? యేసుక్రీస్తు సేవను తమ భుజాల మీద మోసుకుని సువార్త ప్రకటన చేస్తున్న సేవకులా? కాదు. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును ధరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందరి భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకుతారో వారందరూ, అందుకే మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు సర్వ సృష్టిలోనికి మనం వెళ్ళలేం, కానీ మనమున్న సరౌండింగ్, మనమున్న పరిసర ప్రాంతాలు, మన పట్టణాలు, లేకపోతే మన గ్రామం, మన పట్టణం, మన దేశం, లేకపోతే దేవుడు మనం ప్రేమించి విదేశాలకు మనం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఉండవలసిన భారం ఏంటంటే, నశించిపోతున్న వారి పట్ల మనం భారము కలిగిన, బాధ్యత కలిగిన వారిగా మనం ఉండి సువార్తను ప్రకటించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మరియు మీరు ఏమంటాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. మీరు చేయవలసిన పని ఏంటి? మీరు వెళ్ళి సువార్త ప్రకటన చేయండి. సువార్త ప్రకటన చేయండి అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు,
యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకములో 33.5 సంవత్సరాలు బ్రతికాడు? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో అతను బోధించిన విధానం ఏంటి? ఆయన జీవన విధానం ఏంటి? ఎందుకు ఆయన చనిపోయాడు? ఎందుకు కలువరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు అనేది మనం ఎరిగిన వారమై, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని ఏం చేయమంటాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త రూపంలో మీరు ఏం చేయండి? ప్రకటించండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తగా మీరు ఏం చేయండి? ప్రకటన చేయండి. ప్రకటన చేసిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి. అంటే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మీ మీద ఉంది కనుక మీరు వెళ్ళి ఏం చేయండి? ప్రకటన చేయండి. వెళ్ళండి, తెలియచెప్పండి, సువార్తను ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. ఎవరైనా ఆ మాట విన్నారా? ఆ విని ఆ మాటకు లోపడ్డారా? ఆ మాట యందు ఎవరైనా విశ్వసించారా? వారు ఏమవుతారు? రక్షించబడతారు. నమ్మని వానికి అంటే జడ్జిమెంట్ అనేది చాలా క్లియర్గా ఉంది. మీరు వెళ్ళి చెప్పండి. వాళ్ళు వింటే మంచిది, వినకపోతే వాళ్ళ శిక్షలోనికి వెళ్ళిపోతారు. అంటే మనందరి మీద ఈ రాజ్య సువార్త ప్రకటన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే దేవుడు మనల్ని బ్రతికించాడు, అందుకే దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో మనం ఉంచి, ఎవరి మనందరము కూడా లోకములో ఉన్నవారిగా మనం ఉంటే ఇక్కడ ఉన్నాం. మనందరము కూడా లోకములో ఉన్న వారి వల్లే మనం ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. మనందరినీ కూడా ఎలా పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయములను మీరందరూ కూడా ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ప్రచురము చేయాలంటే దేవుని గూర్చి మాత్రమే మాట్లాడాలి, దేవుని గూర్చి మాత్రమే చెప్పాలి. ఆయన చేసిన శిలువ త్యాగమును గూర్చి సువార్త ప్రకటనగా మనం బోధించవలసిన అవసరత ఉన్నట్లుగా ఈ మాటల ద్వారా మనం తెలుస్తూ ఉంది. ఆయన సువార్త ఏంటి? ఆయన ఏం చేశాడు? ఆయన గురించి ఏం ప్రకటించాలి? ఆయన ఏమి బోధించమని చెప్పాడు అని ఆలోచన చేయగలిగితే, ఏమంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన పిల్లలుగా ఆయన సువార్త ప్రకటనను ఎరిగిన వారమై, ఆయన బోధ మనం ఎరిగిన వారమై బోధించవలసిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అని ఆలోచన చేస్తే, నేటి తరాల్లో ఎక్కడ చూసినా కూడా నశించిపోతున్న వారే ఎక్కువ కనిపిస్తూ ఉంది. రక్షించబడిన వారే దేవునికి దూరం అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దేవుని అందరి విశ్వాసము కలిగిన వారే అవిశ్వాసులుగా మారిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. విశ్వాసులుగా కాకుండా లోకంలో బ్రతికిన వారు విశ్వాసులుగా మారడం కూడా మనం కరెక్ట్గా కళ్ళ ముందు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం ఎరిగి ఆయన సువార్త పరిచర్య మనం జరిగించవలసిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే నేను వాక్యాన్ని చదివించాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు మనం చూడగలిగితే, మనల్ని రక్షించడం వెనుక దేవునికి ఉన్న ముఖ్య ఉద్దేశం తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ త్యాగం. 20వ అధ్యాయము 28వ వచనం అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘం క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించబడిన తన సంఘం. ఈ సంఘం ఎవరిది? యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టిన దేవుని గురించి మనం ఏం చేయాలట? సువార్త ప్రకటన చేయాలట. సువార్త ప్రకటన చేయాలట. ప్రాణం పెట్టిన వారిని గురించి మన సువార్త ప్రకటన చేయవలసిన వారమై మన సువార్తను జరిగించాలట. అందుకంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడయ్యా నిన్ను రక్షించడం కొరకే. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడయ్యా నీ పాపముల నుండి నీకు ప్రాయశ్చిత్తం కలిగించడానికే. యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడయ్యా నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు అని మనం ఏం చేయాలట? ప్రకటన చేయాలి. సువార్త అంటే ఏంటంటే, సువార్త అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు చక్కటి వివరణ సువార్తను గురించి ఇస్తా ఉన్నాడు. మరియు సహోదరులారా, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియచేయుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియచేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే మీరు నిలిచి ఉన్నారు.
మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీకు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఎందురు. ఈరోజు నిజంగా మనందరం కూడా క్రీస్తు సువార్త వలన మనందరం కూడా ఏమయ్యాం? రక్షించబడతాం. ఆ రక్షించబడిన సువార్త ఏంటి అని ఆలోచన చేస్తే అంటాడు, ఇదిగో నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ఏమండి, క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందుట, సమాధి చేయబడుట, లేఖనముల ప్రకారము 3వ దినమున అతను లేపబడుట. ఈరోజు మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మన కుటుంబాల్లో తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, అన్నదమ్ములుగా, అక్కా చెల్లెలుగా, మనకున్న బాంధవ్యాల్లో ఎక్కడైనా సరే మన కొరకు ప్రాణం పెట్టే అంత బాంధవ్యం, అంత బంధుత్వం, అంత రక్త సంబంధం ఈరోజు ఎవరికైనా ఉందా? అడగండి. ఎవరినైనా నా కోసం నువ్వు చచ్చిపోతావని అడగండి. కట్టుకున్న భార్యని కానీ, కట్టుకున్న భర్తను కానీ, కన్న పిల్లలను కానీ, మనల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులను కానీ ఎవరు మన కోసం ప్రాణం పెట్టరు. కానీ మన కొరకు మనం అడగక ముందే మన అపరాధ పాప దోషములను బట్టి ఆయన కలువరి శిలువలో మన కొరకు ఆయన మరణించి, తప్పు చేసింది మనమైతే, పాపం చేసింది మనమైతే, దోషం చేసింది మనమైతే, ఆ శిక్షను భరించవలసింది మనమైతే, ఆ శిక్షకు తగిన మరణానికి చేరువవలసింది మనమైతే, మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి పాప ప్రక్షాళన జరిగించాడు. పాపము నుండి విముక్తి కలిగించాలంటే అమూల్యమైన రక్తం చిందించుకోవాలి. అదే ఇక్కడ సువార్త అంటాడు, ఇదిగో మన పాపముల నిమిత్తమై ఆయన ఏమయ్యాడట? మృతి పొందాడు, మన కొరకే ఆయన సమాధి చేయబడ్డాడు, ఇగో లేఖనముల నెరవేర్పు కొరకు ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. మన దేవుడు సజీవుడు. మన దేవుడు ఎటువంటి? జీవము కలిగిన దేవుడు మన దేవుడు. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది లోకంలో వైభవాలను అనుభవించారు, ఎంతో మంది కొలువు చేయబడిన వారే మరణించారు, చనిపోయారే తప్ప తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం కలుగుగా. ఒక ఆయనే ఈ లోకానికి వచ్చాడు, ప్రజలందరి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇగో ఆయన మరణించాడు మన కొరకు. మరలా మృత్యువును, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి సజీవుడిగా కొనుకోబడ్డాడు. ఆయనే జీవము కలిగిన సజీవుడైన యేసుక్రీస్తు. ఆయన గురించి మనం ఏం చేయాలట? సువార్త ప్రకటన చేయాలట. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై ఉన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ సోనాపూర్ ప్రాంతంలో సువార్త ప్రకటన చేయాలనేది మా ధ్యేయముగా మేము ఎందుకు తీసుకున్నాం అంటే, ఎక్కడ చూచినా విగ్రహారాధనతో ఉంది, ఎక్కడ చూసిన అవిధేయత, లోకానుసారమైన జీవితాన్ని కలిగిన వారై ఉన్నారు. ఎక్కడ చూసిన త్రాగుడు, వ్యభిచారం, జారత్వపు కోరల్లో ఇగో పాతాళపు అంచులోనికి వెళ్ళిపోతున్న పరిస్థితిని మేము గమనించిన వారమై ఏదో ఒక విధంగా కొంతమందినైనా రక్షణలోనికి తీసుకురావాలి, ఏదో విధంగా దేవుని వైపుకు మలచాలనే మా ముఖ్య ఉద్దేశముగా ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలనే ధ్యేయముగా ఈ కార్యక్రమాన్ని పూనుకున్నట్లుగా మనందరికీ తెలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోధా రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన యోధా ఇక్కడ రాస్తున్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించండి అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఈ వచనంలో యోధా రాసిన పత్రికలో 22వ వచనంలో ఏమంటే, సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. రక్షణ అగ్నిలో నుండి లాగాలట, అగ్నిలో నుండి కొందరిని లాగి ఏం చేయాలట? రక్షించండి. శరీర సంబంధమైన వారిగా అపవిత్రమైన ప్రవర్తన కలిగిన వారే ఏమాత్రమో నొప్పుకొనక దానిని అసహించుకొనుచు
భయముతో కొందరు కరుణించండి అంటాడు. అంటే ఎంతమంది ఈ లోకంలో ఈ ముఖ్యంగా ఈ పట్టణంలో, ఈ దేశంలో ఎక్కడ చూసినా వికృతమైన చేష్టలతో, ఎక్కడ చూసినా భక్తి భయము అనేది లేని విధంగా ఎంతో మంది నశించిపోతున్న పరిస్థితిని మనం ఎరిగిన వారమై ఇక్కడ చెప్తున్న మాట, సందేహపడు వారి మీద ఏం చూపండి, కనికరం చూపండి. అసత్య పాలనలో ఉన్న వారికి సత్యాన్ని మేల్కొల్పండి. నిజదేవుడిని ఎరగిన వారికి నిజదేవుని గురించి తెలియచెప్పండి, కనికరము చూపండి. అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని లాగి ఏం చేయమంటాడు, కొందరిని ఏం చేయమంటాడు, రక్షించండి. అగ్నిలో నుండి లాగినట్లు చనిపోతున్న వారి స్థితిలోకి వెళ్తున్నవారు, మరణాంతకారంలోకి వెళ్తున్నవారు, పాతాళ లోకములో ఆ ఉగ్రతకు గురైపోతున్న వారిని ఏం చేయమంటాడు, లాగినట్లు కొందరిని ఏం చేయమంటాడు, రక్షించండి. ఈరోజు మనకున్న ముఖ్య ఉద్దేశం అదే. ఈ గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ, కృపా సువార్త సంఘములో సత్య సువార్తను బోధిస్తూ దేవుడు మన మీద పెట్టిన ఆ కృప, దేవుడు మన మీద పెట్టిన ఆ బాధ్యతను ఎరిగిన వారమై ఇగో ఈ కూడుకను ఏర్పాటు చేయడానికి ఇదే ముఖ్య ఉద్దేశమై ఉంది. దానిని మనం ప్రార్థనా పూర్వకంగా మరి వాక్య ధ్యానములో చేస్తున్న మాట, అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించండి. నువ్వు రక్షించబడడం కాదు, అనేకులు నువ్వేం చేయాలి, రక్షించాలి. అందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించి దేవుడి గురించి చెప్పడం మన బాధ్యత. విన్నాడా వాడు రక్షించబడతాడు, వినలేదా వాడు ఉగ్రతకు చెప్పవలసిన బాధ్యత ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రారంభ క్రైస్తవ్యం ప్రారంభించబడినప్పుడు తన శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా మీరు ఇద్దరుగా మీరు వెళ్ళండి, ఇద్దరుగా వెళ్ళి ఆ పట్టణాలకు వెళ్ళి ఇగో దేవుడి గురించి చెప్పండి, దేవుని చిత్తాన్ని తెలియచెప్పండి, మనిషి కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆ రాబోయే ఉగ్రత ఎలా ఉంటుందో మీరు వెళ్ళి తెలియచెప్పండి. వాళ్ళు విన్నారా, మిమ్మల్ని చేర్చుకుని ఆ మాటలు విన్నారా, వాళ్ళు రక్షించబడతారు. ఒకవేళ వారు మీ మాటలు వినకుండా వాళ్ళు మిమ్మల్ని త్రోసివేశారా, ఇక వచ్చేటప్పుడు ఆ ఊరు వెలుపల మీ పాదధూళిని దులిపేసి వచ్చేయండి. ఆ పాదధూళి వారి మీద సాక్ష్యము చెప్తుంది. అంటే బాధ్యత కలిగిన పిల్లలుగా మనం ఏం చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. నశించిపోతున్న వారిని అనేకులను మనం ఏం చేయాలి, రక్షించాలి. సమస్త జనులను మనం ఏం చేయాలి, క్రీస్తు శిష్యులుగా మనం చేయాలి. అందుకంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి మీరు ఏం చేయండి, బాప్తిసం ఇవ్వండి, బాప్తిసం ఇవ్వండి, బాప్తిసం ఇవ్వండి. అంటే సత్యములో బిడ్డలను స్థిరపరచవలసిన అవసరం. యోహాను సువార్త 17:17 అంటాడు, సంఘము నేటి సంఘము ఎలా ఉంది, మన సంఘాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందో లేదో మనం ఎదగాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఈ సోనాపూర్లో మనం ఏంటంటే, సత్యమందు వారిని ఏం చేయాలి, ప్రతిష్ఠ చేయాలి. ఆ సత్యం ఏంటి, నీ వాక్యమే సత్య సువార్త, క్రీస్తు రాజ్య సువార్త, రాబోయే ఉగ్రత నుంచి రక్షించబడే సువార్త, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడే సువార్త. అది వారిని మీరు సత్యమందు వారిని ఏం చేయండి, ప్రతిష్ఠ చేయండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి అనక్కడ సత్యములో వారిని నిలపండి, సత్య సువార్తను వారిని ప్రకటించండి ఆయన చెప్తున్నాడు. సత్యములో వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. దేవుళ్ళలోకి వస్తున్నాం, దేవుల్లో బలపడతా ఉన్నాం. దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఏంటంటే, నువ్వు రక్షించబడడం కాదు, నీ ద్వారా అనేక మంది ఏమవ్వాలి, రక్షించబడాలి. ఇది బాధ్యత, ఇది బాధ్యత. ఇలా రక్షించితే మనకు వచ్చే ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసండి. చూడండి, మనందరం ఉద్యోగాలు చేస్తున్నాం కదా, ఉద్యోగంలో చక్కగా ఉద్యోగాలు చేస్తున్నాం అనుకోండి, చక్కగా మేనేజ్మెంట్ నీ పైన ఉన్న అధికారులు చెప్పిన విధంగా నువ్వు చక్కగా బెస్ట్ ఎంప్లాయీగా నువ్వు పనిచేస్తున్నావు అనుకోండి, నీకు ఏం చేస్తారు, బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తారు, బెస్ట్ ఎంప్లాయీగా సర్టిఫికెట్ చేస్తారు, బెస్ట్ ఎంప్లాయీగా వాళ్ళు మీకు ఏం చేస్తారు, నువ్వు చేసిన పనిని బట్టి బోనస్ రూపంలో లేకపోతే ఒక గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు, కొంత అమౌంట్ని ఇస్తూ ఉంటారు. తర్వాత నువ్వు మంచిగా పనిచేస్తూ నమ్మకంగా ఉంటే నీ పనిని బట్టి నీ పరిస్థితిని బట్టి వాళ్ళు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకున్నారు. సంఘములో కూడా నీ బాధ్యతను వెరిగిన వాడవే నువ్వు పనిచేస్తే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడో తెలుసా? ఒకసారి చూద్దాం, దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. అద్భుతమైన మాట దానియేలు గ్రంథంలోకి వెళ్ళగలిగితే, దానియేలు గ్రంథం
12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నువ్వు నిజంగా బుద్ధిమంతుడువా? నిజంగా నువ్వు బుద్ధిమంతురాలవా? నువ్వు నిజంగా బుద్ధి కలిగిన వాడిగా ఉన్నావా? నిజంగా నువ్వు దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నావా? ఇదిగో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపుకు తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. నీకున్న బాధ్యత ఏంటి? నువ్వు నిరంతరము ప్రకాశించే నక్షత్రం వల్లే ఉండాలంటే, రియల్ స్టార్ గా నువ్వు వెలగాలంటే, అనేకుల ఎదుట నువ్వు ప్రకాశించబడాలంటే, ఇగో నీతి మార్గమునందు అనేకులను క్రీస్తు వైపుకు తిప్పాలి. బాధ్యతది, దేవుడు మనకి ఇచ్చిన భారం అది. అందుకే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షించాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? లూకా సువార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చేది. మరి నువ్వు ఆయన నమ్ముకున్నావు, నువ్వు ఆయన విశ్వసిస్తున్నావు, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నావు, ఆయన మాటలు నువ్వు వింటున్నావు. మరి నశించిపోతున్న వారు నువ్వు ఎంతవరకు రక్షించావు? నశించిపోతున్న వారిని ఎంతవరకు దేవుని వైపుకు మళ్ళించావు? ఇది నిన్ను అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. అదే చెప్తున్నాడు ఇక్కడ, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. నీ బాధ్యత ఏంటంటే, ఇగో నువ్వు రక్షించబడ్డావు, అనేకులను కూడా నువ్వేం చేయాలి? రక్షించాలి. దేవుడి గురించి చెప్పండి, వాళ్ళు వింటారు. వాళ్ళు వినగలిగే అవకాశం ఉంటే వాళ్ళు చెప్పండి, చక్కగా చెప్పండి. మన దేవుడి గురించి గొప్పగా చెప్పండి. మన దేవుడి గురించి, మన దేవుడు చెప్పిన మాటల గురించి, ఆయన చూపిన ప్రేమ, ఆయన ఇచ్చిన నిత్య రక్షణ, ఆయన చేసిన శిలువ త్యాగం, ఆయన మన మీద ఎంత కరుణ కలిగిన వాడై ఉన్నాడో దీనిని గురించే చెప్పండి. ఖచ్చితంగా మారుతారు. రాతి గుండెను సైతం దేవుడు మాంసపు గుండెగా మార్చాడు. సౌలును దేవుడు పౌలుగా మార్చిన దేవుడు. మనం చెప్పే విధానాల్లో మన దేవుడి గురించి మనం చెప్పగలిగితే ఎవరి అనేకులు రక్షించబడతారో, అలాగా నీతి మార్గమును మనం అనుసరిస్తూ నడుచుకున్నట్లయితే ఎవరి అనేకులను మనం తెప్పగలిగిన వారమైతే ఆ ఆకాశ మండలంలో మనం ఎలా ఉంటామంట? నిరంతరము ప్రకాశించే నక్షత్రముల వలె ఉంటాం. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అదే. సోమాపూర్లో ఉన్న నా ప్రియమైన సహోదరులకు మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నాను, అయ్యలారా మీరు రక్షించబడ్డారు. మీరు రక్షించబడిన మీరు అనేకుల రక్షణార్థంగా మీరు పాటుపడండి. దేవుని గురించి తెలియచెప్పండి. దేవుని దగ్గర సన్నిధికి తీసుకురండి. దేవుని వాగ్దానాల ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు వాళ్ళు పట్టుకుంటాడు. అనేకుల రక్షణార్థంగా ఈ పని మనం పూనుకున్నాం కనుక ఇగో మనం కూడా ఆకాశ మండలములో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించాలంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులను మనం దేవుని వైపుకి ఏం చేయాలి? తిప్పగలిగిన వారమే. అందుకే దేవుడు మీ అంతటా మీరే వచ్చాడు. ఒక్కసారి నేను తెలియచెప్పాను, మీ అంతటా మీరు ఇంతమంది వచ్చామంటే కారణం ఏంటంటే ఇది దేవుని పని. దేవుని పని చేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పని మేము చేస్తే దేవునిలో మేము వర్ధిల్లుతామనే ఆలోచన కలిగిన వారే మీ త్యాగాన్ని బట్టి, మీ ప్రయాసను బట్టి, దేవుడికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియచెప్తూ సియోను నుండి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక.